రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలకు వీర మహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియతమ నాయకుడు, మా కుటుంబంలో పెద్ద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అన్నయ్య శ్రీ కొనిదెల నాగబాబు గారికి, టీఏసీ చైర్మన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, జనసేన పార్టీ మొదటి ఎమ్మెల్సీ అయిన శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, ఏపీ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు మరియు కుడా చైర్మన్ అయిన శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ మరియు తెలుగుదేశం కూటమి ముఖ్య నాయకులందరికీ, నాకు ఎంతో ఆప్తులు, మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకునే నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, జనసేన పార్టీ మరియు కూటమి నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రానున్నది 2025. 2024లో మనకందరికీ కూడా ఒక అద్భుత మహాకార్యం అయితే జరిగింది. అది జనసేన పార్టీ కూటమిని మనం అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం గెలిపించుకున్నాం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రంలో బీజేపీ, అదేవిధంగా మన రాష్ట్రంలో కూటమి. పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా ఇక్కడ పనులు మొదలుపెట్టారు. గత నెలల్లోనే చాలా అభివృద్ధి, కంటికి కనిపించే అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది. 2025 సంవత్సరం అన్నది చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకంటే ఎవరైతే పని చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి మనం పగ్గాలు అప్పచెప్పాం కాబట్టి ఆ నాయకుడు పనితీరు అన్నది ఇంకా విజిబుల్గా మన ప్రజలందరికీ, మన కేవలం పిఠాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రము దేశం కూడా చూసే విధంగా అద్భుతమైన అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న మా డిప్యూటీ సీఎం, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సభ్యులైన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. మేము కోరుకున్నది ఈరోజు జరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్పేసి మేము అడగడం, మా అభ్యర్థన మన్నించి ఆయన ఇక్కడ చేయడం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన పట్టం కట్టారు. ఆ ఫలాలు, ఆ రోజు ఏదైతే విత్తనాలు మనం వేసామో ఈరోజు దాని ఫలాలు పిఠాపురం నియోజకవర్గం అందుకుంటుంది. రానున్న 4 సంవత్సరాల్లో ఇంకా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.